తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనం ఇప్పుడు తులారాశి గురించి మనం వివరించుకుందాము. తులారాశి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిత్తార్థం స్వాతి విశాఖ త్రయ తుల అంటారు. ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారి యొక్క మైండ్ స్థితి అంటే మరొక ఆలోచన విధానాన్ని ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. ప్రతి మనిషికి నాలిక ఒకటి ఉంటుంది. కొంతమందికి ఆ నాలుకకి 2 వైపులా పొదనులు ఉంటాయి. కానీ ఈ రాశి వారికి మాత్రం 4 నాలికలు, 4 నాలికలకి 8 వైపులా పొదను. ఎటు వీలుంటే అటు మాట్లాడగలుగుతారు, ఎటు విధానాన్ని అనుసరించి ఎటు చెప్పగలుగుతారు, మంచి చేయగలుగుతారు, ముంచగలుగుతారు, మునిగిన వాడిని తేల్చగలుగుతారు. అయితే వాళ్ళ ఒక లగ్నాన్ని అనుసరించి ఉంటుంది. కొంతమంది లగ్నకారకులు తిచ్చటి మాటలు చెప్పుకుంటూ వస్తారు. కొంతమంది లగ్నకారకులు ఉన్నది మొహం మీద మాట్లాడతారు. ఇందులో విశాఖ నక్షత్రం ప్రధానంగా. వీళ్ళు ఉండేటువంటి లగ్నం, పుట్టిన లగ్నాన్ని అనుసరించి అసలు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము, వాళ్ళకి దూరంగా కూడా మనం ఉండలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి కొన్ని రకాలుగా అది ఉంటుంది. తులారాశి వారి వలన కొంతమందికి మంచే జరుగుతుంది, కానీ కొంతమందికి మాత్రం పూర్తిగా ఊబిలోకి ఇక్కడ కూడా ఈ 4 వెంట్రుకలు కనిపించకుండా మునిగిపోయేంత వరకు కూడా మనం ఊబిలోకి దిగుతున్నామన్న విషయం తెలియదు. ఆ స్థితి ఉంటుంది. ఇదేదో తులారాశి వారి గురించి మనం ఏదో చెప్పాలి అని కాదు. నా కుటుంబంలో తులారాశి వారు ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాను. కాబట్టి అన్ని విషయాలు నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇందులో తులారాశిలో బ్యాలెన్స్డ్గా ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో చేస్తే ఏదో వచ్చేస్తుంది అని చెప్పి అప్పులు చేసి తిప్పల పాలయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాన్ని కూడా మళ్ళీ రకరకాల మార్గాలతో తప్పించుకోవాలి అని చెప్పి చివరికి తప్పించుకోలేక అధోగతి పాలైన వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తులారాశి అనగానే బ్యాలెన్స్డ్ అనేది మాత్రమే మనం అనుకుంటాం. బ్యాలెన్స్ తప్పే వాళ్ళని కూడా తులారాశి వాళ్ళగా మనం భావించవచ్చు. కనుక నాకు ఇలానే ఉంటుంది, నేను ఇలానే ఉంటాను, నేనే చేయగలను అనేటువంటి స్థితి ఒకటి వదిలేయాలి. 2, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయటంలో వీళ్ళు సిద్ధాహస్తులు. వాడే ఉంది, వాడి పొంద, వాడేం తెలియదు, వీడంతే, దమ్మిడి ముండకి ఏకాన్నర క్షవరము అని చెప్పి కట్టికి దారిద్ర్యంతో అనుభవిస్తూ ఆకాశానికి నెచ్చినేశారు కొంతమంది. అలాంటి వాళ్ళు వీళ్ళలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కనుక ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టద్దు. ఎదుటి మనుషులు కూడా వారితో జాగ్రత్తగా ఉండండి. కొన్ని లగ్నాలు అయితే ఉన్నాయి, వాళ్ళ అదృష్టం వాళ్ళు మనం పట్టుకోగలిగేమో మన జీవితాలు మారిపోతుంటాయి. కొంతమంది విషయంలో మాత్రం మనం నేల నాకిచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇంకో గొప్ప విషయం, తులారాశి వారితో ఎవరైనా కలిసి ఉండాలి అన్న వాళ్ళు ఈశ్వరారాధన చేసుకుంటూ ఉండాలి. తులారాశిలో జన్మించిన వారు రాబోయేటువంటి 30 రోజుల్లో కొన్ని కోర్టులు, పోలీసులు, కేసులు అనేటువంటివి అయితే తీక్షణంగా కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా, సమయం వాళ్ళకి దొరకదు ఎప్పుడూ కూడా, కానీ సమయాన్ని వీలు చూసుకొని ఎంతవరకు వీలుంటే అంతవరకు సుదర్శన ఆరాధన చేయగలిగితే ఈ పోలీసులు ఇటువంటి సిస్టమ్ నుంచి వాళ్ళు బయటపడేటువంటి మార్గం అయితే ఈశ్వరానుగ్రహం వల్ల ఉన్నది. ఒక్కసారి జాతకాన్ని పూర్తిగా పరిశీలించి ఏ గ్రహం ఇట్లా పట్టి పీర్చడానికి ముందుకు వస్తుందో, అమాంతం మింగడానికి ముందుకు వస్తుందన్న విషయాన్ని తెలుసుకొని, గ్రహించుకొని దానికి ఒక ఉపశమన శాంతిని చేయించుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారు మేము చాలా తెలివిగల వాళ్ళము అనే ఒక దృక్పథంతో ఉంటారు. చాలా అంటే చాలా వెన్నపూస కన్నా ఇంకా తొందరగా కరిగిపోయేటువంటి ఏదైనా పదార్థం ఉంటే అంత శృతి మెత్తని హృదయం వాళ్ళది. చూస్తే మాత్రం వాళ్ళ వల్ల మనకేదో హాని అనుకుంటాం, కానీ ఎవ్వరికి వీళ్ళు హాని చెయ్యరు. వృశ్చిక రాశి వారు వృశ్చికము అంటూ తేలు చూడడానికి మాట్లాడుతుంటే చాలా గంభీరంగా ఉంటారు, కానీ గంభీర గగనాంతస్థ గర్విత అని మనకు లలితా సహస్రనామంలో వింటుంటాం.
అంత గంభీరంగా వారు ఉన్నప్పటికీ కూడా చాలా సాత్వికులు. ఏ మనిషికి కూడా హాని చేయకుండా ఎదుటి మనిషికి ఉపకారం చేయడానికి ఎక్కువగా వాళ్ళు చూస్తూనే ఉంటారు. అటువంటి వారికి కొంత అపకారం జరిగేటువంటి స్థితి బాగా కనిపిస్తుంది. ఇందులో విశాఖ పాదం, అనురాధ, జ్యేష్ఠాంచం, వృశ్చికం ఉన్నారు. ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బందులు పడేటువంటి తత్వం బాగా ఉంది. ఆర్థిక పరంగా ఒక్క రాయి వచ్చి మీద పడితే ఎలా అయితే ఉంటుందో ఉలిక్కి పడ్డట్టుగా అటువంటి స్థితిలో మీరు చేసేటువంటి వ్యాపారాల యందు వీటి యందు నష్టం వస్తున్నట్టుగా మీకు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోకండి. ఎందువల్లనంటే కనిపించే మనిషి చూడటానికి మంచి దిట్టంగా 5.5 అడుగులోంచి మంచి భారీ కాయంతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో ఎక్కువ మంది చాలా అంటే చాలా సున్నితమైన మనస్కులు, దేనికి తట్టుకోలేరు. వారికి మాత్రం గట్టి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉన్నది. భగవంతుడు పరిపూర్ణంగా వాళ్ళని రక్షించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి ఏ అనర్థము జరగకూడదు అని నేనైతే కోరుకుంటాను. ఎందువల్లంటే ఎదుటి మనిషిని కాపాడుతూ, ఎదుటి మనిషికి రక్షణనిస్తూ, ఎదుటి మనిషికి జీవితాన్ని ఇచ్చే వాళ్ళల్లో వృశ్చిక రాశి వారు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారికైతే చాలా గట్టి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అజాగ్రత్తగా ఉండకండి. ఎవరికీ తొందరపడి షూరిటీలు ఇవ్వకండి, మాట ఇవ్వకండి. ఏదో చూద్దాం, ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా ఉండండి. మీ జాతకంలో ఉండేటువంటి దోషాలను ఒక్కసారి పరిశీలింప చేసుకొని దానికి తగు శాంతులు అనేటువంటిది మీరు నిర్వర్తించుకోగలిగితే రాబోయేటువంటి ఒక రకమైనటువంటి ఉపద్రవం అది తగలద్దు, రావద్దు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కోరుకుంటే అవ్వదు. మీరు కూడా ఒకసారి మీరు జాతకాన్ని పరిశీలింప చేసుకొని వచ్చేటువంటి ఏదైతే కనుక ఇబ్బంది అనేటువంటిది ఉన్నదో అది మామూలుగానే చిన్నదానికి మనం బాధలు పడుతూ ఉంటాము. బయటికి కనిపించాం, లోపల లోపల మాత్రం మానసికంగా ఇబ్బంది పడిపోతాం. బయటికి మాత్రం నాకేంటి అన్నట్టుగా కనిపిస్తాం. లోపల మాత్రం ఏం జరుగుతుందో ఒక భయం. కనుక ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని అందులో ఉన్నటువంటి దోషాలని తీసుకొని వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే మీ రాశి వారికి చక్కటి భవిష్యం, భావితర యోగం చాలా అద్భుతంగా ఉన్నది. దాన్ని మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకొని భవితవ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. కుంభరాశి వారు ప్రతి పని యందు, ప్రతి మాట యందు, ప్రతి క్షణము చాలా జాగ్రత్త అవసరము. అజాగ్రత్తగా ఉన్న, అస్థిమితంగా ఉన్న, అనాలోచనతో ఉన్న, దూరాలోచన లేకుండా దురాలోచనతో ఉన్న, ఏమాత్రం ధర్మానికి విరుద్ధంగా పని చేసినా, ప్రయత్నం చేసినా చాలా గట్టి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది. శని కూడా వక్రగతిలో ఉన్నాడు ఇప్పుడు. దాని యొక్క ప్రభావం మనకు ఏ రకముగా కూడా నష్టం వాటిల్లకుండా ఉండాలి అంటే సాధ్యమైనంత వరకు ధర్మంగా ఉండటానికి కుంభరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. అంటే మీరు ఉండరు అని కాదు, కర్మ ప్రారంధం ఎక్కువైనప్పుడు కర్మ ఫలితం అనుభవించాలి అని రాసి అది బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదీ మనకు అనర్థంగానే కనిపిస్తుంది. అర్ధరాత్రి మంచి చీకట్లో వెళ్తున్నప్పుడు చక్కటి దృఢమైన తాడును తొక్కితే అది మనకు పాము అనుకోవచ్చు, గుండాకి చచ్చిపోతాం మనం. కనుక ప్రతి ఒక్క విషయంలోనూ కూడా 1-2 సార్లు శోధన చేసి వాటిని సూచించి ఓకే బాగానే ఉంది, ఇబ్బంది లేదు, ఇది ధర్మయుక్తంగానే ఉంది, ఇది ఏ రకంగానూ కూడా మనకి అధర్మం కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయటము అనేటువంటిది మీకు అత్యంత శ్రేయోదాయకము. కాదు నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, నాకంతా విధానం ఐడియా ఉంది, నేను ఎంతకన్నా మహాకోపిష్టివాడిని, అంతకన్నా గొప్పవాడిని, అంతకన్నా ఏదైనా చేస్తాను, ఏమి చివరాఖరికి ఏది మనల్ని కాపాడలేదు. మీ యొక్క ధర్మం అనేటువంటిది మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. కుంభరాశి వారికి సంబంధం లేని దాంట్లో వేలు పెట్టి, ఆ తర్వాత చెయ్యి పెట్టి, ఆ తర్వాత కాలు పెట్టి, తలకాయ పెట్టి మనిషి అవతలికి వెళ్ళి ఇక అక్కడి నుంచి రాలేక, బయటికి లాక్కోలేక, పీక్కోలేక
చాలా అంటే చాలా తలనొప్పులు పడేటువంటి స్థితి బాగా ఎక్కువగా కనిపిస్తున్నది. వేలు పెట్టడం ఎందుకు? ఇరుక్కొనేలా చేసుకోవడం దేనికి? బంగారు పుట్టలో వేలు పెడితే కొట్టనా అంటుంది చీమ. కానీ అది మిమ్మల్ని ఒక రకమైనటువంటి చెడు ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వు రా, నువ్వు రా అని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటువైపు ఎంతో మంచిది ఉంటుంది. కాకపోతే అది ముళ్ళు అలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది మనకు ఆకర్షణీయంగా ఉండలేకపోవడం చేత అటు మనం వెళ్ళాక ఆకర్షవంతంగా కనిపిస్తుంది కాబట్టి ఇటు వెళ్ళి వేలు పెట్టి, కాలు పెట్టి, తల పెట్టి ఇరుక్కోవడం వలన దాని నుంచి బయటికి రాలేక నానా తెప్పలు పడవలసి వస్తుంది. అందులోంచి బయటపడాలి అంటే మీకల్లా మన్యు సూక్తము 2 బడబానల హనుమన్ స్తోత్రము లేదా హనుమాన్ చాలీసా ఈ 3 ఏదో ఒకటి మూడిట్లో ప్రతి నిత్యం మీరు వినటము అనేటువంటిది మీ జీవితానికి చాలా అంటే చాలా యోగదాయకము. అనవసరమైన వాటిల్లో ఇరుక్కొని ఇబ్బంది పడి తల పగిలేలా తల బద్దలు కొట్టుకొని నానా రకాల ఇబ్బందులు పడి ఏంట్లా భగవంతుడా అని బాధపడే కన్నా ఈ 30 రోజులు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీనరాశి వారు, మీనరాశికి దేవగురు బృహస్పతి అధిపతి. ఇందాక ఏదైతే మనం ఒక విషయం గురించి చెప్పుకున్నామో అలానే మీనరాశి వారికి కూడా కొన్ని రకాల శాపములు వెంటాడుతూ వేధిస్తూ ఎంతో వేదనకి గురవుతున్నారు. ఇప్పుడు గురి అవ్వబోతున్నారు. ఏది ముట్టుకున్నా అక్కడ ఆగిపోతున్నది. అల్లకల్లోలంగా అయిపోయేటువంటి స్థితి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మనకు షష్ఠగ్రహ కూటమి కూడా అందులోనే వచ్చింది. ఆ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ప్రపంచానికి ఏ రకంగా సూచించిందో అటువంటిది ఒక రకమైన మినీ ప్రపంచ యుద్ధం అనేటువంటిది మీనరాశికి వర్తించబోతుంది. అయితే రాశి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని మనకు జన్మతఃగా కొన్ని లగ్నాలు ఉంటాయి. మనం జన్మించినప్పుడు లగ్నం, ఆ లగ్న విధానాన్ని అనుసరించి వాళ్ళు సేఫ్గా కూడా ఉండవచ్చు, యోగంగా ఉండవచ్చు, దుర్యోగం ఆపాదించవచ్చు. కానీ ఈ ఒక్క ఆగస్టు 30వ తారీఖు వరకు చాలా మినీ ప్రపంచ యుద్ధం లాంటిది, ఒక రకమైనటువంటి బాహ్య యుద్ధం కాదు, అంతర్యుద్ధం. కుటుంబంలో చిన్న విస్ఫోటనం లాంటిది వచ్చి సుఖంగా సంతోషంగా ఉన్నట్టు కుటుంబం విడిపోవడానికి ఎంతగానో దారితీసే విధానాలు ప్రారంభమయ్యేటువంటి విధానాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచగలిగితే, ఎంతలో మాట్లాడి ఏ విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమము అన్నట్టుగా ఏదైనా మనం కాస్త నిలబడటానికి ఒక అవకాశం లభించగలవచ్చేమో. కానీ ఇప్పుడు చెప్పినటువంటి 12 రాశులలో ఒక రకంగా ఇబ్బందికర వాతావరణం మీనరాశి వారికి అయితే కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. వారు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటం అనేటువంటిది వారికి చాలా అవసరము. జరుగుతున్నదేంటి, ఎవరిని ఏదన్నా మాట్లాడితే మాటలు వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటి ప్రతి విషయం జాగ్రత్తగా గమనించుకొని అడుగు ముందుకు వేస్తూ, నవగ్రహాలలో బృహస్పతి గ్రహం ఉంటుంది నవగ్రహాలయంలో. ఆ బృహస్పతి గ్రహానికి ఈ 30 రోజుల పాటు ఏమాత్రం అవకాశం ఉన్నా, కేవలం గురువారమే అని కాకుండా 30 రోజుల పాటు కూడా ఉదయం పూట వెళ్ళి 160 శనగలు, ఇంట్లో అన్ని శనగలు నానబెట్టుకొని 160 శనగలు దండగుచ్చి ఆ దండ తీసుకెళ్ళి బృహస్పతి గ్రహం మెడలో వేసి నమస్కారం చేసి అన్ని శనగలు అంత బెల్లం ముక్క నివేదన పెట్టి రావడం అనేటువంటిది వాళ్ళకి చాలా యోగదాయకం. అంతకుమించి జాతకాన్ని పరిశీలింపజేసుకొని కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమన మార్గాన్ని అన్వేషించుకోవడం చాలా యోగదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.